ఫ్యాక్ట్ నెంబర్ 1, 1936లో బర్లిన్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్లో హిట్లర్ వెళ్తారు. హిట్లర్ వెళ్ళినప్పుడు అతని దగ్గర అందరు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. నార్మల్లీ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. సో ఆటోగ్రాఫ్ తీసుకుండగానే ఒక లేడీ వచ్చి సింపుల్ హిట్లర్కి ముద్దు పెడుతుంది. ఇట్లా లిప్స్ అంటున్నా, చెంప మీద ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టినప్పుడు ఆ స్పాట్ టైంలో లేకనే హిట్లర్ ఎలాంటి రియాక్షన్ ఇయ్యడు, ఎందుకంటే చాలామంది ఉన్నాడు కాబట్టి. బట్ అతనికి చాలా కోపం వస్తాయి, బట్ అతను ఎలాంటి రియాక్షన్ ఇయ్యడు. తర్వాత ఫంక్షన్ ఎండ్ అయిన తర్వాత అతనితో వచ్చిన బాడీగార్డ్, సో బాడీగార్డ్ నుంచి దగ్గర ఎంతమంది బాడీగార్డ్ వచ్చిండ్రు, అందరి నుంచి దగ్గర 70% మందిని అప్పుడు చంపేశాడు. ఎందుకంటే ఇంతమంది బాడీగార్డ్ సేఫ్టీ కొరకు వచ్చినా కానీ ఒక లేడీ వచ్చి ఏ విధంగా ముద్దు పెట్టింది. సో సెక్యూరిటీ కొరకు లేకన్నా సెక్యూరిటీ ఏం చేస్తుందని ఈ ఒక్క రీజన్ వల్ల దగ్గర 70% మందిని స్పాట్లు చంపేశాడు. సో హిట్లర్ ఎంత క్రూరంగా ఉండే మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొటుకా వమోరా. ఈయన గురించి తెలిసేమో, ఈయన జపాన్ యొక్క మేయర్. ఈయన ఫుడై అనే ఒక సిటీలో ఉంటుండే. ఈయన ఏం చేసిండు, 1984లో బిలియన్స్ ఆఫ్ డాలర్, నాట్ మిలియన్స్ కాదు, బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు చేసి ఫుడై సిటీ బార్డర్కి లేకనే ఒక గోడ కట్టిండు, గోడ నిర్మించిండు. ఆ గోడ దగ్గర 51 ఫీట్ది గోడ నిర్మించిండు. ఎందుకంటే ఆల్రెడీ 1936లో లేకన్నా జపాన్లో ఆల్రెడీ ఒక సునామీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సునామీ గింత రావచ్చు అని లేకనే సింపుల్ ఈయన ఒక గోడ కట్టేసిండు అందరి కొరకు. సో ఇది అందరి కొరకు లేకనే చేసిన, ఆయన సేవ చేసినట్టు. బట్ దీనికి ఫలితంగా ఆయనకేం దొరికింది, ఆ సిటీలో ఉన్న వారు అందరూ ఆయనని హేట్ చేస్తూ స్టార్ట్ పెట్టిండు. ఎందుకంటే ఏమో ఫ్యూచర్లో సునామీ వస్తుందో రాదు, ఎవరికి గ్యారంటీ లేదుగా. ఎందుకంటే ఫస్ట్ టైం 1936లో వచ్చింది, అప్పుడు వచ్చింది, తర్వాత వస్తుందో లేదో అని గ్యారంటీ ఏం లేదుగా. కాబట్టి మీరు వస్తుంది ఏమో అని అంచనా వేసి మీరు గిన్నిగానం $1 బిలియన్ ఎందుకు ఖర్చు చేసిండు. ఆ $1 బిలియన్ తోటి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా వేసుకొస్తుండే, స్కూల్స్ నిర్మించేస్తుండే, హాస్పిటల్ కట్టేస్తుండే, కొన్ని కాలేజెస్ కట్టేస్తుండే. సో ఇవన్నీ ప్లేస్లో లేకనే మీరు ఖర్చు చేస్తుండే డబ్బులు మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్ పెట్టి ఒక గోడ ఎందుకు కట్టిండు అని సింపుల్ ఊర్లో ఉన్న వారందరూ ఆయనని హేట్ చేస్తూ స్టార్ట్ పెట్టిండు. అయితే అందరు లేకనా వాళ్ళకి లేకనా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మొత్తం ఆయనకి హేటర్ అయిపోయిండు. ఆయన ప్రేమించే వాళ్ళు మొత్తం లేకనా ఆయనకి హేటర్ అయిపోయిండు. హేటర్స్ అవ్వడం వల్ల ఏమైంది, ఆయన సింపుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయిండు. డిప్రెషన్లో వెళ్ళిన తర్వాత 1984 నుంచి 13 ఇయర్స్ 13 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు డిప్రెషన్లో ఉండి సింపుల్ ఆయనది డెత్ అయిపోయింది. ఇది నార్మలీ అందరికీ తెలిసిన స్టోరీ. సో దాని తర్వాత ఏమైంది మీకు ఆల్రెడీ తెలిసేమో, 2011లో ఇంకొకసారి ఒక సునామీ వచ్చింది జపాన్ లోపట్ల. ఈ సునామీ గురించి అయితే నాకు చెప్పే అవసరం లేదు, అందరికి గుర్తు ఈ సునామీలో ఎంత డ్యామేజ్ జరిగింది. ఇంతగానం డ్యామేజ్ జరిగినా కూడా ఫుడై అనే సింపుల్ సిటీలో లేకనా ఒక చుక్క నీరు గుర్రాలి, ఒక చుక్క నీరు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం లేకనా గోడ కట్టి ఉన్నాయి 51 ఫీట్ది. ఆ గోడను దాటి లేకనా నీళ్ళు అసలుకే రాలే. గనక ఆ గోడ గింత లేకపోతే ఆ ప్లేస్లో దగ్గర 50% ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే దగ్గర 50%, 100కి 50% సిటీ మొత్తం నీళ్ళలో కూలిపోతుండే. మొత్తం 50% లేకనా సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుండే. ఆయన చేసింది 1984లో కట్టిన గోడ ఇప్పుడు వాళ్ళకు యూజ్ అయింది. తర్వాత అందరికి తెలిసింది ఆయన మన కోసం చేసిందని, అందరు రిగ్రెట్ చేస్తూ స్టార్ట్ పెట్టిండు. తర్వాత లేక అలా సమాధి దగ్గర వెళ్ళి ఏడుసుడు, పువ్వులు పెట్టులు, ఆయనకు సారీ చెప్పుడు, ఇవన్నీ చేస్తూ స్టార్ట్ పెట్టిండు. బట్ మనకి ఈ స్టోరీ నుంచి ఏం తెలుస్తుందంటే, మన కోసం చాలామంది చాలా మంచి చేయడానికి ట్రై చేస్తారు, చాలామంది మన కోసం చాలా మంచిది చేయడానికి ట్రై చేస్తారు. బట్ మనకు ఆ సమయంలో మనకు తెలియదు మనతోటి అంటే మన మంచి కొరకే చేస్తుందని. ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. అందుకొరకు లేకనా మనం చాలా మందిని లేకనా హేట్ చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఏమైనా బ్యాడ్ అనే ముందు ఫ్యూచర్ గురించి ఆలోచించను. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది, మంచిగా ఉంది. ఎలాన్ మస్క్ నెట్వర్త్ అయితే అందరు గుర్తు, దగ్గర $400 బిలియన్ ఉన్నాయి. అంటే దగ్గర 40 లక్షల కోట్ల రూపాయలు. 40 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, ఇదైతే అందరికి గుర్తే. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ నెట్వర్క్ ప్రకారం ఆయనకి వస్తువు వాల్యూ ఎంత ఉంది, అంటే ఏదైనా వస్తువు మనం కొంటాంగా దాని వాల్యూ ఎంత ఉన్నది ఆయన ప్రకారం దీన్ని చూద్దాం. సో మన కొరకు ఒక BMW X5 లేకనా 1 crore రూపీది ప్రైజ్ ఉన్నాయి. మన కొరకు మన కొరకు లేకనా 1 crore ప్రైజ్ ఉన్నాయి BMW X5. బట్ ఎలాన్ మస్క్ కొరకు లేకనా సింపుల్ ఇది నెంబర్ 1 రూపీస్ అయిపోతాయి. 1 రూపీస్ ఎట్లా అంటే, మనం ఏదైనా 1 రూపీస్ది వస్తువు ఖర్చు చేసినప్పుడు, అంటే మనం ఏదైనా వస్తువులు 1 రూపీస్ ఖర్చు చేసినప్పుడు మన ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, సింపుల్ ఒక 1 crore లేకనా ఆయన ఖర్చు చేసినప్పుడు ఆయనది అదే ఫీలింగ్ ఉంటుంది. మన 1 రూపీస్ది ఆయన 1 crore సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైనా 6 crore ఒక నార్మల్, ఎందుకంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి కాబట్టి 6 crore ఒక ఫ్లాట్ లేకపోతే ఒక విల్లా కింద కొన్నాం అనుకోండి, మనకు 6 crore చాలా పెద్ద నెంబర్, అంటే చాలా పెద్ద నెంబర్. బట్ ఎలాన్ మస్క్ నెట్వర్త్ ప్రకారం ఆయన ఫీలింగ్ ఎంత ఉంటుందంటే, సింపుల్ ఆయనకు లేక అనేది 3 రూపాయకి సంబంధం, అంటే 3 రూపాయకి సమానం. సంబంధం అంటున్నా, సమానం. అంటే మనం లేకనా 3 రూపాయలు ఖర్చు చేస్తే మన ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, సింపుల్ ఆయనది సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది 6 crore ఖర్చు చేసినప్పుడు.
ఇప్పుడు అందరికంటే ఒక హైయెస్ట్ పడదాం, ఒక 1000 crore ఒకటి యాట్ అనుకోండి, ఒకటి షిప్ ఉన్నది అనుకోండి 1000 crore. సో మన కొరకు 1000 crore అంటే ఎంత పెద్ద నెంబర్ అంటే మన 3-4 తరాలు కూడా కొంటాయో కొనయో గ్యారంటీ లేదు. బట్ ఎలాన్ మస్క్ కొరకు సింపుల్ అది 3000 రూపాయది. అంటే మనం 3000 రూపాయలు ఖర్చు చేసినప్పుడు మన ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎలాన్ మస్క్ది ఫీలింగ్ ఉంటుంది 1000 crore చేసినప్పుడు, 1000 crore ఖర్చు చేసినప్పుడు అంత ఫీలింగ్ ఉంటుంది. సో వావ్, సో ఈ ఫ్యాక్ట్ విని నేను కూడా కొంచెం షాక్లో ఉండే, ఎందుకంటే ఎంతకాలం డబ్బులు ఉన్నాయి ఇవి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు నార్మలీ ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసి ఉంటాం, లీలా బాటిల్ ఉంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ మనం యూజ్ చేసి ఉన్నాం, దాంతోపాటు స్టీల్ బాటిల్ మనం నార్మల్లీ యూజ్ చేస్తాం. ఇవి మనం అందరం యూజ్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళం. బట్ మీరు ఎప్పుడైనా స్మార్ట్ బాటిల్ ఈ వర్డ్ విన్నారా? వర్డ్ అయితే వినే ఉంటారు కానీ ఎప్పుడైనా యూజ్ చేసిందా? సో స్మార్ట్ బాటిల్కి దీనికి ఫరక్ ఏమున్నది బ్రో, ఎందుకంటే అన్నిట్లో అయితే నీళ్ళే నింపుతాంగా, తాగేది నీళ్ళు ఏటి నుంచి అన్న. సో దీనికి తేడా ఏమున్నాయి బ్రో? దీనికి చాలా పెద్ద తేడా ఉన్నాయి. ఏం తేడా అంటే, సో మన స్మార్ట్ వాచ్ ఏ విధంగా మాట్లాడుతుంది, సేమ్ టు సేమ్ ఇదే విధంగా స్మార్ట్ బాటిల్ కూడా మాట్లాడుతుంది, బాటిల్ కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఎందుకంటే బాడీకి ఒక టెంపరేచర్ అంటే ఒక లెవెల్ మనం నీళ్ళు తాగబడితే ఇన్ని లీటర్ మనం డైలీ నీళ్ళు తాగాల. మనం దానికంటే కనుక తక్కువ నీళ్ళు తాగినాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ బాటిల్ లేక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు తక్కువ తాగినని. దాంతోపాటు మన బాడీ కనుక డీహైడ్రేట్ కింద అయింది అనుకోండి, డీహైడ్రేట్ కింద అయితే ఆటోమేటిక్ మనకు బాడీ అంటే ఆటోమేటిక్ మనకు బాటిల్ చెప్తుంది నీళ్ళు తాగుండని. సో మదా ఉన్నాయి బాటిల్ కానీ, సో మనం దాన్ని అఫోర్డ్ చేయలేం. చాలామంది బిలినియర్స్ ఇంకా చాలామంది సెలబ్రిటీస్ దాన్ని యూజ్ చేస్తారు, బట్ చాలా మంచి బాటిల్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం లేక యాడ్లలో చూస్తూ ఉంటాం, మనం టూత్ పేస్ట్ కింద వాడకపోతే అంటే బ్రష్ చేయకపోతే మన పళ్ళు పాడైపోతాయి, పుచ్చిపోతాయని చాలామంది అంటుంటారుగా. సో అసలు దీంతో ఎంత రియాలిటీ ఉన్నాయి? నేనేమనుకుంటుండే అంటే, నేను ఇప్పటికీ అదే అనుకుంటుండే ఇప్పటి వరకు. ఈ ఫ్యాక్ట్ వినక ముందు వాళ్ళు ఫేక్ యాడ్ చూపెడతలేమోరా, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా నమ్మేడుతుంటాయిగా, వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మడానికి ఫేక్ యాడ్ తీస్తలేమో అని నేను అనుకుంటుండే. బట్ రియాలిటీ అది కాదు. రియాలిటీ ఏమంటే గనక మనం 1 year కొరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఏజ్ వాళ్ళం గనక 1 year, నాట్ పాత వాళ్ళు లేక ముసలు లేక మనం యూత్ అనుకోండి, మనం కనుక 1 year కొరకు టూత్ పేస్ట్ నాట్ టూత్ బ్రష్ టూత్ పేస్ట్ కనుక వాడకపోతే 1 year తర్వాత 70-75% మంది పళ్ళు కూలిపోతాయి, సింపుల్ అంటే పుచ్చిపోతాయి, సింపుల్ ఖరాబ్ అయిపోతాయి. రీజన్ ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రోడక్ట్లలో, మనం యూజ్ చేసే తిండిలో, మనం యూజ్ చేసే ప్రోడక్ట్లో లేకనే ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది. షుగర్ అంటే డైరెక్ట్ సక్కర తినడు కాదు, మనం తినే లేకన గోధుమ రొట్టెలలో కూడా షుగర్ ఉంటుంది, అన్నంలలో కూడా షుగర్ ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం మనం తినే కూరలలో కూడా షుగర్ ఉంటుంది. కాబట్టి మనం చాలా ఎక్స్ట్రా షుగర్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి అవి మన పళ్ళని పాడు చేస్తాయి. ఆ రీజన్ వల్ల లేకన్నా మనం డైలీ బ్రష్ చేయని పడతాయి, ఖచ్చితంగా చేయకపోతే మన పళ్ళు ఖరాబ్ అయిపోతాయి. అదే పాతకాలం ఆది మానవుల టైంలో లేకన్నా అలా పనులు వేరే ఉంటుండే, ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి పనులు చేంజ్ అయినాయి. మన ముసలోళ్ళ వాళ్ళ కనుక పనులు చూస్తే ఇప్పటి వాళ్ళ పనులు చూస్తే చాలా చేంజ్ ఉన్నాయి. వాళ్ళే చాలా స్ట్రాంగ్ పనులు ఉంటుండే, మనకి చాలా వీక్ పనులు ఉన్నాయి. కాబట్టి మనం కనుక 1 year కొరకు బ్రష్ చేయకపోతే మన పనులు కుళ్ళిపోతాయి. కాబట్టి డైలీ బ్రష్ చేయాలి కంపల్సరీ. సో ఈ వీడియోలో ఇన్నే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ మీకు వీడియో నచ్చిందేమో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యావ్ అ గుడ్ డే.